లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇద్దరం దేవుని వాక్యంలో నుంచి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందవాడవుగా ఉండవు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎంతో సార్వభౌమాధికారంతో ఘనమైన మాట మరొకసారి మనకు సెలవిస్తున్నాడు. ఎంత ఔన్నత్యం కలిగిన దేవుడు. అన్యజనులను అనుసరింపకయు వాటిని పూజింపకయు అని అన్నాడు. అన్యజనులు అనుసరింపక అనే మాటకు వస్తే ఏమర్థమవుతుందంటే, అన్యజనులు ఏమనుసరిస్తున్నారు అనేది మనం గమనించాలి. వారు లోకపు పద్ధతులను, లోకంలో ఉన్న మట్టి బొమ్మలను, లేకుంటే రాతి బొమ్మలను, వెండి బంగారు విగ్రహాలను, అవి చేతితో చేయబడ్డ విగ్రహాలను అనుసరిస్తున్నారు. వాటి ఎవరో మనుషులు కల్పించిన కల్పనా కథల వైపు అనుసరించి నడుస్తున్నారు. మన దేవుడు ఏమంటున్నాడంటే, అన్య జనులను అనుసరింపక, దేవతలను, ఆ జనుల దేవతలను అనుసరించక అన్య జనుల యొక్క దేవతలను మనం అనుసరించే వరమై ఉండొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఏమనుసరించాలి మరి? వాటిని పూజించొద్దు అని చెప్తున్నాడు. మనము ఏం ఆరాధిస్తున్నామో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏమంటున్నాడు? నేను ఆజ్ఞాపించు ఆజ్ఞలను, యెహోవా దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చినాడో మోషేకు సీనాయి పర్వతం మీద, ఆజ్ఞలను నువ్వు అనుసరించి నడిచిన ఎడల, బైబిల్ గ్రంథంలో చూస్తే 10 ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధనలు. అయితే దాన్ని యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆ 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా కుదించినాడు. వాటి సారమంతా 2 ఆజ్ఞలే. ఏంటంటే, మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను సేవింపవలను, ప్రేమింపవలను. అంటే మొట్టమొదటిగా నీ జీవితం అన్నిట్లో, నీ జీవితంలో ఉన్నది, నీ కలిగిన ప్రతిదానితో కూడా ఆయన మహిమ కొరకు, ఆయన చిత్తం కొరకు మనం పనిచేయాలా అని కోరుతున్నాడు. రెండో విషయం ఏం చెప్తున్నాడు అంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పినాడు. ప్రేమైన వాళ్ళారా, ఈనాడు ఎన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ఎంత ఒక సిస్టమ్ ఎందుకు వెళ్తుంది అని అంటే, ఒక యంత్రాంగం ప్రభుత్వం ఎందుకు పనిచేస్తుందంటే, ఒకరికొకరికి ప్రేమ లేదు కాబట్టి. ఒకరికొకరికి నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించే తత్వము ఈ లోకంలో లేదు. నువ్వు లోక దేవతలను, లోక ఆచారాలను అనుసరించినప్పుడు ఈ లోక సంబంధమైన వాటిలో ఇది ఉంది, ఏమనంటే స్వార్థం ఉంది, ప్రతి ఒక్కరు నాది అన్నట్టుంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నా అంటే, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అని చెప్పినాడు. ఈ 10 ఆజ్ఞల సారాంశం ఆ 2 ఆజ్ఞల్లో ఉంది. ఇప్పుడు మనం ఈ 2 ఆజ్ఞలు సంపూర్తిగా నెరవేరిస్తే దేవుడు ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నా అంటే, ఉన్నతమైన రీతిలో మాట్లాడుతున్నమాట. నేను నిన్ను తలగా ఉంచుతా గానీ తోకగా ఉంచను, నువ్వు పైవాడుగా ఉంటావు కానీ క్రిందవాడుగా ఉన్నాడు. ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తినైనా కదిలించి నువ్వేం కావాలనుకుంటున్నావు అని అడిగితే, ప్రతి విషయంలో నువ్వు ఎగ్జామ్ ఉండని, ఉద్యోగం ఉండని, వ్యవసాయం ఉండని, బిజినెస్ ఉండని, ఏదైనా ఉండని, నాది బెస్ట్ ఉండాలి, నాదే ఉన్నతమైనది ఉండాలి, నాది తలగా ఉండాలి, నేనే ముందట ఉండాలనే కోరిక ఉంది. సంతోషం, ఆ కోరిక చాలా మంచిది. కానీ దేవుడు ఒక చక్కని మార్గం ఏం చూపిస్తున్నాడంటే, నా ఆజ్ఞలు గైకో, నా ఆజ్ఞల ప్రకారం నడువు, నన్ను పూజించు, నన్ను ఆరాధించు, ఆటోమేటిక్గా నువ్వు పైవాడుగా ఉంటావు, నువ్వు తలగా ఉంటావు. ఎంత ఘనమైన మాట. ప్రియమైన వాళ్ళారు, ఈనాడు అనేక విషయాల్లో మనం కడకు వెనుకకున్నామంటే, చిట్ట చివరిగా ఉంటున్నామంటే కారణం ఏంటంటే, మనం దేవుని కంటే ఎక్కువ దేనికో అవకాశం ఇస్తున్నాం. దేవుని చుట్టూన్న మనుషులను కూడా మన వాళ్ళే ప్రేమించట్లేదు. అందుకే ఈ దౌర్భాగ్యకరమైన పరిస్థితి కొనసాగుతున్నాం. అయితే ఉదయకాలం దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అన్యజనుల దేవతలను ఆరాధించొద్దు, అనుసరించొద్దు. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి యేసుక్రీస్తును ఆరాధన చేసి, ఆయన శిలువ రక్తంతో విమోచింపబడిన నీవు ఆయనను మాత్రమే ఆరాధన చేసేటట్టుండి, ఆయనను అనుసరించి ఆయన ఆజ్ఞలను గైకొంటే ఆయన నిన్ను తలగా ఉంచుతా అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నిన్ను పైవాడుగా ఉంచుతా అంటున్నాడు. ఇంతకన్నా అధికమైన ఆశీర్వాదం లేదు. ఈ ఆశీర్వాదం కొరకు మనల్ని మనం సరి చేసుకొని ఆయన చిత్తంలో జీవిద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. కానీ మమ్మల్ని కూడా తలగా ఉంచుతా అంటున్నావు. నీ ఆజ్ఞలు అనుసరించుటకు నీ ఆత్మచేత మమ్మల్ని భద్రపరిచి నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.